ఒకే రోజులో 90% పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ఒక కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్లో తుఫాను సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు. జోరు వానలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్న నారాయణను లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయాన్నే 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 68 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు. దాదాపు 34,000 కోట్ల రూపాయల పెన్షన్ను అందజేస్తున్నామని, ఇవన్నీ హామీలను కూడా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డివిజన్ అధ్యక్షుడు గొడ్డేడి నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి నారాయణ, ఉపాధ్యక్షులు రాంబాబు, కో క్లస్టర్ రావుల శ్రీనివాసులు, 227 బూత్ ఇన్ఛార్జ్ ఏకుల నాగార్జున, గౌతమ్ బాలకృష్ణ, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ వేసుకునే ప్రయోజనం లేదు. సైడ్ నుంచి తీసుకోండి. కొద్దిగా వెనక్కి వచ్చాను. ఓకే సైడ్ అన్న సైడ్ ఒక నిమిషం జరిగింది. ఓకే సార్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పండగ. 68 లక్షల కుటుంబాల్లో ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు తెల్లవారు 6 గంటల నుంచే పేదలు, నిరుపేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ వస్తారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను, శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు 11వ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. అందులో 11వ డివిజన్లో 932 మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు. దాని విలువ 40,77,500. ప్రతి నెల 1వ తేదీ 11వ డివిజన్లో 932 మందికి 40,77,500 ఇస్తున్నారు. ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి ఇచ్చారు సార్, మీకే ఓటు వేస్తాను అంటే ఓటు పంపు రాలా, ఓటు అడగలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 2029లో. కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు 3,000, 4,000 చేస్తానన్నారు, మాట కట్టుబడి ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000, బెడ్ మీద ఉంటూ బెడ్ మీద సపోర్ట్తో ఉండేవాడికి 15,000. ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. 99% ఈ ఒక్క రోజులోనే పనిచేస్తాం. ఒకే ఒక రోజులో 1% అంటే వాళ్ళ ఇళ్లలో లేకుండా పక్క ఊరికి ఎక్కడికైనా పోయింటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సుమారుగా 34,000 కోట్లు అంతా ఇంత సంవత్సరానికి. ఇది
మనకున్న ఖజానాకి ఇది అంత ఈజీ కాదు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకుపోతున్నారు. ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో తూచా తప్పకుండా ఈరోజు 90% పూర్తయినాయి. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు. అది కూడా 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. 67 లక్షల మంది పిల్లలకి ఒకే రోజు 10,000 కోట్లు వేశారు. అది అంతా ఇంత కాదు. రైతు సోదరులకి ఏదైతే ఎలక్షన్స్ ముందు 20,000 ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వ సహాయంతో 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 2 నిమిషాలు పూర్తి చేశాం. మరొక నిమిషాలు పెట్టి కూడా త్వరలో ఇస్తారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పనే కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. 4 అన్నా క్యాంటీన్స్ 100 రోజులు పూర్తి చేసాం. మరొక 70 అన్నా క్యాంటీన్స్ తయారవుతున్నాయి. ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో 100కి 100 పాలు చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను నిన్నే ఒక రోడ్డు విజిట్ చేశాను. ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి 1 మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళు కేవలం 1 వారంలోనే సండే మార్కెట్ 1 వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు. అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో ఆనందానికి అద్దులు లేదు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందంట. ఆ రోడ్డు కూడా హై క్వాలిటీగా చేశారు. ఇదే విధంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం. కార్యక్రమానికి ప్రతి నెల 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా, ఎంతలో వర్షం ఉన్నా, ఎన్ని గంటలు చెప్పాడో ఇక్కడ క్రమశిక్షణగా వచ్చి ఆయన పంచడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి, పార్కులు చూస్తే అభివృద్ధి, కాలువలు చూస్తే ఏ కాలువ కూడా అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్లు పిలిచి ఈరోజు పని స్టార్ట్ చేశారు. ప్రతి కార్యకర్తను ఆదుకునేటువంటి ఒక మహానుభావుడు మా నారాయణ గారు. అటువంటి పరిస్థితుల్లో ఇంత వాన్లో కూడా వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది. నేను ఇప్పుడే మా నారాయణ గారిని ఒక రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ చేయాలి ఉండాలి. ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ నాయకుడు ఆయన. ఎన్టీఆర్ నగర్ పేరు ఉంది సార్. మీరు దయచేసి ఒక మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు, దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేసాం సార్ని. ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను వాళ్ళు బాలాజీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.